స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. స్వామి ఈరోజు 17వ తేదీ ఆలయంలో పూజలు కానీ ప్రతి ఒక్కటి ఈరోజే స్టార్ట్ అవుతాయి. నవంబరు 16 అయ్యేది, ఈసారి 17 అయింది. కేరళలో సాంప్రదాయబద్ధంగా ఎలా జరుగుతుందో మేము ఈ గుళ్ళో గత 40 ఏళ్ళ నుంచి అదే కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు అనగా 17వ తేదీ సాయంత్రము మండల పూజలు స్టార్ట్ అవుతాయి. ఈరోజు మధ్యాహ్నం భిక్ష స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమం అయితే గత 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. గత 40 ఏళ్ళ నుంచి ఇదే పద్ధతిలో, కేరళ పద్ధతిలోనే కానీ కేరళ తంత్రి సమక్షంలో ఆయన ఏమి చెప్తే అదే మేము చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి అయ్యప్పలు ఎంతమంది అన్నదానానికి కానీ ఏదైనా కానీ వచ్చి సహకారం కానీ అందిలాని నేను కోరుకుంటున్నాను. ఈ అయ్యప్ప గుడి ఎంత ప్రాధాన్యమైనదో మీకు తెలిసిందే. మేము మామూలు కొత్తగా చెప్పే అవసరం లేదు. ఇక్కడ కార్యక్రమాలు కానీ మాకు ఏమి ఆటంకం కలుగకుండా కానీ మీ ప్రెస్ వారు కానీ పోలీసు వారు గారు కానీ ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారాలు అందియాలని మేము కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి 41 రోజులు జరుగుతుంది స్వామి. ఈ మండల పూజలు కానిలే, అన్నదానం కానిలే 41 రోజులు జరుగుతుంది. దాదాపు 1000 మేము మధ్యాహ్నం 1000 మంది అన్నదానం, సాయంకాలం 400, 500 కానీ దాదాపు 1500 మంది కానీ ఇంతమంది వచ్చినా మేము అన్నదానం చేసేకి సిద్ధంగా ఉన్నాం. స్వామి శరణమయ్యప్ప. ఎంతమంది వచ్చినా, ఎన్ని వేల మంది వచ్చినా అన్నదానం పెట్టేదని మేము సిద్ధంగా ఉంటాం. ఏ మాల ధరించిన ప్రతి ఒక్కరూ, భవానీ మాల కానీ, శివమాల ధరించిన వాళ్ళు కానీ, అయ్యప్ప వాళ్ళు కానీ, ఎవరన్నా రావచ్చు, ఎవరన్నా ఫోన్ చేసుకొని పోవచ్చు. స్వామి ఎవరికేమి ఇబ్బంది ఉండదు. ఈ కార్యక్రమాలు కూడా ఒకరికి అతిథులేం కాదు, ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. శరణమయ్యప్ప. స్వామి నేను అయ్యప్ప స్వామి గుడి కమిటీ మెంబర్ను. అంతేగాని ఈరోజు 17వ తారీఖు మండల పూజలు స్టార్ట్ అవుతాయి. మన కేరళలో ఏ విధంగా స్టార్ట్ అవుతాయో ఆ విధంగా ఇక్కడ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మీ సహకారం, ప్రజల సహకారం, అయ్యప్ప భక్తుల సహకారం, గురు సహకారంతో అందరి సహకారంతో మేము ఇక్కడ అన్నదానాలు, పూజలు అన్నీ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ మాకు సహకరించాలని కోరుతున్నాము. ఎటువంటి ఆటంకాలు వచ్చినా, ఎటువంటి ఏమైనా చేసినా దేవుడు మాకు అయ్యప్ప స్వామి కృప ఉంది. అందువల్ల మేము అన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. ఆశీర్వాదం మాకు ఉండాలని కోరుతున్నాము. గురుస్వామి గారి రంగాచార్య వారి గురుస్వాముల ఆశీర్వాదం కూడా మాకు ఉండాలని కోరుతున్నాము. మా కమిటీ తరఫున అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. స్వామి అనంతపురం పాత ఊరు చెరువుకట్టపై ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణమునందు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, శబరిమల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి మహామండల పూజ కార్యక్రమాలు నేటి నుండి ప్రారంభం కాబడ్డాయి. మరి నేటి నుంచి కూడా మాల ధరించిన అయ్యప్ప భక్తాదులందరికీ కూడా ఈ యొక్క దేవాలయంలో శ్రీ సాయి అయ్యప్ప సేవా సమాజం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రోజు నుంచి కూడా డిసెంబర్ 27వ తారీఖు వరకు కూడా మహామండల పూజ కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. మరి అదేవిధంగా డిసెంబర్ 5వ తారీఖు నుంచి కూడా శబరిమల ప్రధాన తంత్రివర్యులు బ్రహ్మశ్రీ కంఠారి నీలకంఠారి తంత్రి గారి రాజీవ్ తంత్రి గారి శిష్య ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు కూడా వైభవంగా జరుగుతాయి. మరి 10వ తారీఖు రోజున ఈ యొక్క ఉత్సవ పూజ కార్యక్రమాలన్నీ కూడా చక్ర స్నానం వరకు కూడా అన్ని కేరళ సాంప్రదాయ రీత్యా రాజీవ్ తంత్రి గారి శిష్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా డిసెంబర్ 20వ తారీఖు వరకు కూడా ఇక్కడ మాల ధరించిన ప్రతి భక్తునికి కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలలో ప్రతి ఒక్క భక్తుడు కూడా పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా భక్తాదులందరినీ కూడా మరీ కోరుతున్నాం. స్వామి శరణం. మరి అన్నదాన కార్యక్రమాన్ని భక్తాలు ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడానికి కమిటీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు
500 మందితో అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అయ్యప్ప భక్తులు ఎంత జనం వచ్చినా కూడా వారికి అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయని చెప్పి కమిటీ వారు కూడా మాకు తెలియజేయడం జరిగింది. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప.